ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనందరినీ ప్రేమించి ఈ 2024వ సంవత్సరము డిసెంబర్ మాసంలో 27వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు శుక్రవారము. ఈ నూతన దినంను బట్టి దేవునికి మనమందరం నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞత అంటే చాలా ఇష్టం. మనకేమో దేవునికి మన విన్నపాలు తెలియచేయటం అంటే మనకిష్టం. మన విన్నపములు దేవునికి తెలియచేసేటప్పుడు ఆ తెలియచేసే క్రమంలో కృతజ్ఞత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరం అంతా కాపాడవయ్యా, నీకు వందనాలు. ఇది కృతజ్ఞత. విన్నపము, రానున్న కాలమంతా కాపాడమయ్యా అనేది దేవునికి మనం విన్నవించుకోవటం. మన విన్నపములో ఖచ్చితంగా కృతజ్ఞత ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మనకి చాలా విన్నపాలు ఉంటాయి దేవుని అడగటానికి, కానీ ఆ విన్నపములన్నీ దేవుడు అంగీకరించాలి. వాటన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వాలంటే మన విన్నపములో, మన యొక్క ప్రార్థనలో కృతజ్ఞత అనేది ఖచ్చితంగా ఉండాలి. కాపాడినందుకు, స్వస్థపరిచినందుకు, క్షేమం ఇచ్చినందుకు, నడిపించినందుకు, పోషించినందుకు, అభివృద్ధినిస్తున్నందుకు, ఆశీర్వాదం ఇస్తున్నందుకు, ఆయుష్నిస్తున్నందుకు, ఇలా ప్రతి విషయంలో కూడా దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. ఈనాడు చాలామంది కృతజ్ఞత భావాన్ని మర్చిపోతున్నారు. అందుకే యేసయ్య 10 మంది కుష్ఠరోగులలో ఒక్కడే వచ్చాడు, కృతజ్ఞత చెప్పాడు. మిగిలిన 90 ఎక్కడని ప్రభువు ప్రశ్నించారు. కాబట్టి బిడ్డలారా, మనమందరము మన విన్నపములు దేవుని తెలియజేసేటప్పుడు దానిలో కృతజ్ఞత ఉన్నదా లేదని చూసుకోవాలి. కృతజ్ఞత అంటే కానుకలు ఇవ్వటం అని నేను చెప్పట్లేదు. దేవునికి కొంత సమయం, 12 నెలలు దేవుడు కాపాడారు కదా, 12 నెలలలో మనం దేవునికి కృతజ్ఞతగా, మరి దేవునికి 12 గంటలైనా మనం ప్రార్థన చేసిన వారుగా ఉన్నామా లేదా? కృతజ్ఞత దేవునికి ఇష్టమైనది. ఆ ఇష్టమైన కార్యము చేసి మన విన్నపాలు దేవుని తెలియపరచుదాం. కృతజ్ఞత భావముతో ముందుకు సాగిపోదాం. దేవునికి మన విన్నపములు తెలియపరిచి రానున్న నూతన సంవత్సరంలో గొప్ప కార్యములు చేయమని అడుగుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమల తండ్రి, వందనాలు. బిడ్డలందరినీ కూడా దీవించండి, దీని దేవునితో నింపండి. అందరి మీద మీ హస్తం ఉంచండి. యెరూషలేమునకు క్షేమమును దయచేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.